డిపెండెంట్ ఉద్యోగాలను జై తెలంగాణ, జై సింగరేణి. సింగరేణిలో ఉన్నటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను కొల్లగొడుతున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గుపడాలి. ఉద్యోగాలు కొత్తగా ఇస్తలేరు, ఉన్న ఉద్యోగాలు పోగొడుతున్నారు, అలియాస్ పేర్లు ఇస్తలేరు. ఎందుకోసం కార్మికులకు అన్యాయం చేస్తున్నారు? మీకు 40,000 కోట్ల రూపాయలు సింగరేణి ఇచ్చినందుకు ఈ అన్యాయం ఎందుకోసం చేస్తున్నారు? డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాల్సిందే. అదే విధంగా అలియాస్ పేర్లు ఏవైతే ఉన్నాయో అలియాస్ పేర్లు బిడ్డలకు సహాయం చేయాల్సిందే. నశించాలి, నశించాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కార్మికుల ఐక్యత, సింగరేణిని కాపాడాలి. డిపెండెంట్ ఉద్యోగాలను ఇవ్వాలి. డిపెండెంట్ ఉద్యోగాలు తీసేస్తున్నటువంటి సీఎం గారు సిగ్గుపడాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త ఉద్యోగాలు ఇస్తలేరు, మీరు డిపెండెంట్ ఉద్యోగాలను తీస్తున్నారు. అలియాస్ పేర్లున్న పిల్లల్ని ఏం చేస్తున్నారు? ఎందుకోసం ఈ అన్యాయం? సింగరేణిని కాపాడాలి. జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ. కాసేపు ఆగండి అమ్మా, చాలా మంది, వేల మంది పిల్లల ఉద్యోగాలు జరగండి ఒకసారి. మేడం ఈ రోజు ఉద్యోగాల విషయంలో మీరు చేస్తున్నటువంటి పోరాటం ప్రభుత్వంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. చాలా రోజులు అయిందండి, మెడికల్ బోర్డు పెట్టక 2 ఏళ్ళు అయింది. చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయిపోతున్నారు. వీళ్ళు కొత్త ఉద్యోగాలు ఇవ్వరు. ఉన్నటువంటి ఉద్యోగాలను తీసేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చిండు? ఇంత జులుం చేస్తా ఉన్నారు. ఇవాళ వందలాది మంది సింగరేణి నుండి వచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎందుకోసం మీరు ఉద్యోగాలు ఇస్తలేరు? అలియాస్ పేర్లు ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరు? ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సింగరేణిని కాపాడాలి. కొత్త బొగ్గు బ్లాకులు తీసుకురావాలి. అవి వదిలేసి అవి పక్కకు పెట్టి అడిగిన వాళ్ళ అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. ఒకవైపు సింగరేణి విషయంలో ఇలా చేస్తా ఉన్నారు, ఒకవైపు 42% నిరుద్యోగ విషయం, ఏదైతే బీసీ విషయంలో కూడా ఇలా చేస్తా ఉన్నారు. ఏంటి మరి ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నారు? ఏం చెప్తామండి? ప్రభుత్వానికి ఏం మాట్లాడినా దున్నపోతు మీద వాన పడ్డట్టున్నది తప్ప ఇంకోటి లేదు. ఖచ్చితంగా సీఎం గారు ఆలోచన చేయాలి, ప్రభుత్వం ఆలోచన చేయాలి. సింగరేణి కాలనీస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఆలోచన చేసుకోవాలి. డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది తెలంగాణ మనకు నేచర్ ఇచ్చిన గిఫ్ట్. బొగ్గు తీసుకునేటటువంటి హక్కు కూడా లేకుండా ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఏం సాధిస్తారు, ఏం చేస్తారు? ఖచ్చితంగా డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి. జై తెలంగాణ. మొత్తానికైతే డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కావచ్చు, అదేవిధంగా మెడికల్ బోర్డు ఏర్పాటు విషయంలో కావచ్చు, ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నట్టు కూడా ఈరోజు జాగృతి, తెలంగాణ జాగృతి కవిత గారు ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. సింగరేణి కాలేజ్ కంపెనీకి సంబంధించి అక్కడ ఒక ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ అరెస్టు పర్వం కూడా కొనసాగుతా ఉంది. ప్రతి ఒక్కరిని కూడా, వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం, ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నట్టుగా కూడా వివరిస్తా ఉన్నారు. అన్యాయంగా ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేటువంటి తగదని చెప్తా ఉన్నాం. కవితక్క గారు ఈ రోజు సింగరేణి కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నిస్తా ఉంటే ఈ యొక్క పోలీసు ఫోర్సు వారికి ప్రభుత్వానికి తొత్తులుగా మారి మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేటువంటి తగదని చెప్తా ఉన్నాను. ఈ కారుణ్య నియామకాలు ఖచ్చితంగా సింగరేణి సంస్థ అనేటువంటిది నియమించాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణి కార్మికులు మొత్తాన్ని చూసుకుంటే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కవిత గారు అట్లా ఏదైతే ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నారో ఇక్కడ ఆవిడ అరెస్ట్ చేయడానికి కూడా ఆ పోలీసు యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
సో ఆవిడ చాలా శాంతియుతంగా కూర్చున్నారు ఇక్కడ. ఆవిడ యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కావచ్చు, అదేవిధంగానే మెడికల్ బోర్డు విషయంలో కావచ్చు. ప్రభుత్వం వెంటనే దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఈరోజు కవిత గారు శాంతియుతమైనటువంటి పోరాటం చేస్తా ఉన్నారు. సో పోలీసులు కూడా ఎక్కడికక్కడ అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ మరి ముందస్తు చర్యకు వాళ్ళని తీసుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కవిత గారిని కూడా ఇక్కడ అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మన విజువల్స్ లో చూడొచ్చు కవిత గారిని కూడా ఇక్కడ అరెస్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. ప్లీజ్ మేడం, ప్లీజ్ అర్థం చేసుకోండి, ప్లీజ్ కోఆపరేట్ మేడం, ప్లీజ్ కోఆపరేట్ మేడం, ప్లీజ్ కోఆపరేట్.